సుమధుర కళానికేతన్ విజయవాడ వారు నిర్వహించే హాస్య నాటికల పోటీలలో ప్రాథమిక పరిశీలన నిమిత్తం ఇచ్చేసిన గుణ నిర్ణేతలకు నటీనటి సంక్షేమ సమాఖ్య పాలకొల్లు వారి సవినీయ నమస్సుమంజలు తెలియజేస్తూ నాటిక గుర్రు పిట్ట తుర్రుమంది, రచన డాక్టర్ జిఎస్ ప్రసాద్ రెడ్డి గారు, దర్శకత్వం తాళాబొత్తుల వెంకటేశ్వరరావు, నిర్వహణ గుడాల హరిబాబు, సంగీతం వై సాయితేజ. నాటిక గుర్రు పిట్ట తుర్రుమంది. వీక్షించడానికి ఇచ్చేసిన పాలకొల్లు కళా పరిషత్ వ్యవస్థాపకులు అనాపురం సత్యనారాయణ గారికి, అలాగే భీమవరం కళారంజని నాటక పరిషత్ వ్యవస్థాపకులు మిత్రుడు శ్రీ చవ్వాది దాసరథి శ్రీనివాస్ గారికి, రాయముదురు శ్రీకృష్ణదేవరాయ కళా పరిషత్ వ్యవస్థాపకులు అధ్యక్షులు శ్రీ సత్యప్రసాద్ గారికి, అలాగే కొంతేరి యూత్ క్లబ్ నుంచి ఇచ్చేసిన బోడపాటి రాజశేఖర్ గారికి, అలాగే మా గురుతుల్యులు మరి ప్రముఖ నాటక రచయిత దర్శకులు రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు శ్రీ కత్తుల రామమోహన్ రావు గారికి సవినీయంగా నమస్సుమంజలు తెలియజేస్తూ ప్రదర్శన ప్రారంభిస్తున్నాం. శివుడు శివుడు ఏం చేస్తున్నావా? పేపర్ చూస్తున్నారా? ఇస్త్రీ బట్టలు తెచ్చావా? ఓ ఎప్పుడు? మరి కూరగాయలు తెచ్చాను రా. వాడు వంట కూడా మొదలెట్టాడు. మరి ఏంట్రా గొడవ? ప్రశాంతంగా పేపర్ కూడా చదువుకునేవు. కావాలండి ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన మా కంపెనీలో పనిచేయడానికి అందంగా ఆకర్షణీయంగా ఉండేవారండి. పట్టుబద్దులకు ప్రాధాన్యత, అనుభవం 5 ఏళ్ళు. అది ఉంటేనేమో ఇది కావాలంటారు, ఇది ఉంటేనేమో అది కావాలంటారు. వేరే కంపెనీలు వేరే ఉద్యోగాలు. చూద్దాం. వరుడు కావాలను, అందం అక్కర్లేదు, వయసుతో పని లేదు, కుంటి గుడ్డి మొదలకు అందవైకల్యం లేకుండా ఉంటే చాలు. ఉద్యోగావసరం కూడా లేదా, చదువు పట్టి బతకలేదు, మగవాడైతే చాలు. కట్నం ₹1,00,00,000. ఆసక్తి గల పురుషులు అని నమ్మకం అభ్యర్థులు తమ దరఖాస్తులతో పాటు ₹1000 ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు. గమనిక, దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళకి టీఏడీఏలు వర్తించవు, రిజర్వేషన్లు వర్తించవు. ఓకే. చిరునామా కనక మహాలక్ష్మి 3 days 6 days 9911. ఓకే ఓకే. దొరికింది. కనక మహాలక్ష్మి నా నిరుద్యోగ దారిద్ర్యాన్ని పోగొట్టే భాగ్యలక్ష్మి.
ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని చేయించి పెళ్లి చేసుకోవాలి. 7 ఏళ్ల నుండి అనుభవిస్తున్న ఈ నిరుద్యోగానికి స్వస్తి. రాబోయే ఈరోజే నా దరఖాస్తు బాణాన్ని సంధిస్తాను. ఈ విషయం వీళ్ళిద్దరికి తెలియకుండా నేను ఒక్కనే పోయేసి ఛాన్స్ కొట్టేస్తాను. ఛాన్స్ నేనే కొట్టేస్తాను. వచ్చే పరిస్థితి శివుడు ఎవరో ఒక్క ఉద్యోగం రావడం లేదు. ప్రకటించలేదని వాళ్ళ మీద ప్రకోపాన్ని ప్రకటించకపోతే నీ జీవితాన్ని అదేనా నీ విద్యారంగాన్ని ఫైల్లో పెట్టి అలా పారిశ్రామిక వాళ్ళని తిరుగుతావచ్చుగా. అవేమో మున్సిపాలిటీలో చెత్త కుండి నడుపుకున్నావా నిండిపోవడానికి? ఉద్యోగాలు రా, కాలేజీ నుండి బయటపడు, అప్పుడు తెలుస్తుంది నీకు. అంటే నువ్వు ఇంట్లో కూర్చుంటే ఉద్యోగాలు నడుచుకుంటూ రావడానికి నీ దగ్గర ఏమైనా అద్భుతం ఉందా? లేకపోతే కమాన్ చేసేయమంటే వచ్చి నీ కాళ్ళ దగ్గర కాడతాయా? ప్రయత్నించాలా? ఇవన్నీ నాకు తెలియదు కాదా? 7 ఏళ్ల నుండి నేను అప్లై చేయని ఉద్యోగం లేదు, నాకు రాని రిగ్రెట్ లెటర్ లేదు. ఒక్క నిమిషం చూడు. అప్పటి నుండి నేను అప్లై చేసిన పోస్టర్ ఆర్డర్లు, డిమాండ్ డ్రాఫ్ట్ల కౌంటర్ పాయింట్లు, కటింగ్ పేపర్స్, చివరికి వ్యక్తిస్తూ మిగిలింది జీవితం. సరే గాని ఆ పేపర్ సరిగ్గా చూచొచ్చేవా? ఏం లేదురా. ఏం లేదన్నారా? అయినా నా మాట మీద నీకు నమ్మకం లేదరా? అసలు ఉద్యోగం కావాల్సింది నాకా నీకా? మరి ఎందుకు నా పేపర్ అలా దాచేస్తున్నావు? అదే ఏం లేదురా. లేదా? ఏం లేదు. ఏమీ లేకపోతే వాడు ఎందుకు పేపర్ అలా దాచేస్తున్నాడు? శివుడు, నువ్వు చెప్పింది అక్షరాల నిజమా? ఇది నిజంగా వెద పేపరే. సరే గాని ఈ పేపర్ ఆసాంతో కూర్చొచ్చేవా? ఏది చదవనిస్తేనేగా పొడగలా వచ్చి రాకం పోయావు. సరే గాని ఈ పేపర్ 7 years లోపు నేను ఇస్తా గాని నువ్వే సాధించాలి. ఈ పేపర్ నేనే తీసుకొచ్చాను, నేనే ఇస్తాను. లేదని చెప్పినా నేను ఇస్తాను. నేను తెచ్చాను. ఏమిటో నీ కాకి బావ ప్రశాంతంగా వంట చేర్చావనెవరో, ఆ తర్వాత నువ్వు ఉప్పు ఎక్కువైందని కారం సాలేదని ఎదవ విమర్శలు వీరుడు. అసలు ఎంతటి ఏంటి విశేషాలు? ఒరే ఆ పేపర్ ఇలా లేదంటే ఆయన కథా కళ్యాణాడు. ఆయన కథా కళ్యాణ యక్షగానం ఊహించిన ఈ పేపర్ 7 years లోకి నేనే ఇస్తాను. నువ్వే సాధించే. లేదురా, నువ్వు ఇస్తాను పేపర్ కూడా చింపేశావు. ఒరే నేను ఇస్తాను. చెగోరు పక్షులు ఆపండి మీరు కటింగ్ డాన్స్. ఆ పేపరు మీ ఇద్దరు చూస్తేనే సరిపోయిందా? నేను చూడాల్సిన పని లేదా? ఆ పేపర్ అలాగే ఇంట్లోనే 3 అభ్యర్థులు. ఎవరైనా మర్యాదగా ఇస్తారా? పప్పులు ఉప్పు ఎక్కువేయమన్నారా? ఎంత మాత్రం వంట కార్యక్రమం ఈ రోజు నీదే. పేపర్ కోసం ఇలా బెదిరిస్తే రేపు నా వంతు వస్తుంది. అప్పుడు సాంబార్లో కిరోసిన్ పడతారు, బయలుదేరారని ప్రతిభావంతులు. నేనేనా తప్పు తినరే? మరి నా వంతు వచ్చిన రోజు నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానండి? పురుగుల మంది షాప్కి వెళ్ళి పావు లీటర్ మువాకరాన్ని తెచ్చి పులుసులో కలిపానంటే పుట్టగదులలో జాగ్రత్త. అదే పదం. ఆ పేపర్ నేను చూడాల్సిందే. ఆ పేపర్ తెచ్చింది నేను పదవి సంవత్సరం నేనే ఇస్తాను. లేదు నేను ఇస్తానా? ఓరు మీ మొహాలు అన్నా అందుకే అన్నారా బ్యాచులర్స్ కి ఇల్లు అతికిచ్చినోడు బస్సు మిస్ అయ్యి బస్ స్టాండ్ లో నిద్రపోయినోడు ఒక్కటేనని. ఏమైందండి? ఏమైందా? నీ ముఖం బాగా మండింది.
మూడవ రోజు ఆ పేపర్ పై బొమ్మలో పేపర్ అని వేయడం పాపం తాకెత్తుకుని పోయినట్టే. ఓరి మీ మొహాలు కొట్ట. సార్ అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, ఏడుకున్నారు కోపడతారా పేపర్ ఇచ్చేద్దామని. ఇచ్చేస్తాగా కొట్టివేసా నేను పట్టుకొస్తుంటే ఇక చూద్దో ఇంకొకసారి నా కొంప నుంచి పేపర్ కనుక తీసుకొచ్చారా మాట మర్యాద అక్కడు కొంప ఖాళీ చేయించేస్తారు. వేషాలు మీరు. అవును బాబు, ఈ నెల అతి ఆలస్యానికి కారణం ఏమిటో? అదేంట్రా ఇంకా అప్పుడు నోరు మీద పింజాడి కదా ఎలసుండు ఇంకా ఇవ్వలేదా? చంపేస్తాను రోయ్. నిన్ననే ఇస్తానని మొన్న నాకు చెప్పు. మళ్ళా మీరు తర్వాత కుస్తీలు పడుతురు కానీ ఎవరో ఒకరు వచ్చి ఇచ్చి చావండి. ఏడుకుంటున్నావు గారు, పప్పు మాడు కోసం వస్తుంది కదూ, ఒక్కసారి చూసొస్తాను. ఈ సుందరానికి వయసుకు మించి పొట్ట పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు కదా. రాయితీలో ముందులో ఆ పనులు చూసారండి. గమనించాలి, మాకు కాలేజీకి టైం అయిందండి. రేపు వీలు చూసుకుని మిమ్మల్ని కలవడానికి ప్రయత్నిస్తాను. ఉంటానండి. అర్థమైందండి. చూడండి సార్, చూడండి తోట కోసం మేఘాలు ఎలా పారిపోతారో. అసలు అసలు లేదండి. ఏంటి బాబు? బుద్ధి సార్. మరి కవర్ బాగా ఎలా వర్ణిస్తారో వర్ణించండి. నా గురించి మీకు తెలియదు కాదు, నేను నిరుద్యోగ సామ్రాట్ని. తండ్రి డబ్బులు పంపిస్తుంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉల్లాసాగా ఖర్చు పెట్టేది వీడు. ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో మొత్తం గిరిగా పెడుతుంది తిరుగుతుందో వీడు. వీళ్ళిద్దరినీ వదిలేసి పొట్టి కొట్టుడు నన్ను పట్టుకొని పాలు 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 యో, ఇలాంటి తప్పుడు మాటలతో అతి తెలివితేటలతో తప్పించుకుంటూ ఉండండి. ఏదో ఒక రోజు ఈ షాప్లో బకెట్లు మొదలు బయట బిజినెస్ ఏమనుకుంటున్నావా? ఇప్పుడు పెళ్లి పేదలన్నా వేయించుకోరాదు. ఉద్యోగం లేకపోయినా ఊరటన్నా కలుగుతుంది. నేను కూడా ఈ రోజే ఆ నిర్ణయం తీసుకున్నాను సార్. అప్పట్లోనే ఉన్నాను. అబ్బాయి అక్షంతేడా వేస్తాను. బాబు పేపర్ బాగా మొక్కలైపోయింది కదండి. ముక్కలు మొక్కలు ఇచ్చి చదువుతారు కూర్చుని చేస్తాను. హెడ్లైన్స్ కూడా చదవలేదు అయినా. రెండు మూడు నాలుగు బాగా వేసుకొని చించి వాళ్ళు సరిగ్గా చించి చావాలి పేపర్ని. అడ్డదిడ్డంగా చించి జెకోస్లోవేకియా మ్యాప్లా తయారు చేశారు పేపర్ని. నా కర్మ ఏం చేయను, మళ్ళీ కూర్చుకుని చదవాలి. వేసుకో, నేను వేసినప్పుడు వేసుకోమని చెప్పాను. వరుడు కావలను, అందం అక్కర్లేదు, అది మనకి ఎలా లేదు. వయసుతో అస్సలు పర్లేదు. సభా ఎవరు విన్నా వింటారు. నన్ను చదువుకోవడం బెటర్. ఆహా 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 అరవేలు పుణ్యలోకాలకి తరలి వెళ్ళిన ఇన్నాళ్లకు మళ్ళీ కనక మహాలక్ష్మి రూపంలో అవతరించావా నన్ను కడతెచ్చడానికి. నీవు పోయిన తర్వాత పాండవులు జమ్మి చెట్టు మీద అస్త్ర సన్యాసం చేసినట్టు నేను సంసార జీవితాన్ని సన్యసించాను. కనక మహాలక్ష్మి రూపంలో ఉన్న నీ ఆత్మ ఆ విషయాన్ని ప్రకటించి ఈ ప్రకటన ద్వారా నన్ను నీ ఒడిలో హక్కుగా చేర్చుకోవాలనుకుంటున్నావా? నేను కాదు కాదు, కనక మహాలక్ష్మి పేరుకు తగ్గట్టే నిలువెత్తు బంగారంతో వయ్యారంగా దర్శనమిచ్చావా కనకం? ఈజీ చైర్లో కూర్చుని ఈవినింగ్ ఎడిషన్ చదువుకోవాల్సిన ఈ వయసులో అదే వయసున్న నాలోని మన్మధుణ్ణి మరులు గొలుపుతున్నావా కనకం? కనకం, నీవు లేని ఒంటరితనం నన్ను ఎలా వెక్కిరించిందో తెలుసా? ఎందుకులే, ఎలాగో కలుసుకోబోతున్నాగా అనుకున్నావు. నువ్వు
నూతన జీవితాన్ని ఆనందిద్దాం. ఈ రోజే నా దరఖాస్తును సకల వివర విషయ సంపత్తితో నీకు పంపిస్తున్నాను. స్వీకరించి నన్ను నీ ఒడిలో చేర్చుకో అలివేలు. అలివేలు, మన అమ్మాయి నాంచారిని తెలియని పిల్లగా పెళ్లి చేసి పెట్టుబడులతో ముక్కుబళ్ళతో ఒక్కారింటికి ఎలా పంపాలో తెలియక బరువుగా ఫీల్ అవుతున్న నన్ను ఇలా సెటిల్కి వస్తున్నావు అలివేలు. కనకం, ఈ సంతోష సమయంలో పంచకళ్యాణి మీద రావాలనుంది. అది ఏం చేయను, నా కూడా వస్తున్నాను. వచ్చేస్తున్నా కనకం, వచ్చేస్తున్నా అలివేలు. ఎప్పుడు ఊరెళ్దామన్నా గాఢకటలు వచ్చావు. అవునండి, వస్తే వస్తాయి, రాకపోతే చస్తే రావు. ఆ పేపర్ అన్నా తీయండి, కాసేపు కాలక్షేపం చేద్దాం. అన్నట్టు ఆ పేపర్ వాడతారా ఏంటి? కాలక్షేపం చేద్దామా? అదేనండి, 2 పేజీలు మీరు, 2 పేజీలు నేను. శుక్రపక్షి, కృష్ణపక్షి, శత్రుపక్షి. ఏమిటండి, ఏమిటి పక్షులు అంటున్నారు ఏమిటండి? చూడు, ఈ పేపర్ ఇప్పుడే కొన్నాను, ఓపెన్ చేసి అడ్వాన్స్ కూడా చూడలేదు. పోనీ ఇప్పుడు చూద్దాం, ఎలాగో బస్సు వచ్చేట్లేదు కదా. నువ్వెక్కడ దొరికేవయ్యా బాబు? అదేంటండి, నేనేమన్నా మీ ఫింగర్స్ తో రింగ్స్ అడిగానండి. వెళ్ళ 2 పేజీలకే బొమ్మలలో 2 తిరిగిపోతున్నారు. 2 పేజీలు కాదు కదా, 1 పేజీ కూడా ఇవ్వను. నేను చూసే వరకు ఆగు. ఈ బస్సులు ఇస్తే అలాగే కదండి. అంటే వెళ్ళిపోకుండా పేపర్ తిరిగేసేంత వరకు ఇక్కడే ఉండి కాపలా కాయాలా? చూడు, 8 రూపాయలు పెట్టుకున్నదే నేను చూడటానికి. ఇదేమి బాధ్యత కాదు, పంచి పెట్టడానికి. మరోసారి అడగకుండా నన్ను ప్రశాంతంగా చూసుకోను. నాది నాదంటావు, నాది నీదంటావు, నీళ్ళు ఎక్కడే. నాది నాదంటావు, నాది నీదంటావు, నీళ్ళు ఎక్కడే. చిలక టర్రార 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 టింగ్ 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 టింగ్. చిలక చిలక చిలక. బాబు ధర్మం, అయ్యా ధర్మం, బాబు మిమ్మల్ని. ఏంటి? ఓ పక్క ధర్మం అని కోస పెడుతుంటే అక్కడ మీ అయ్యగారి ఖజానాలు ఇక్కడ దాచుకున్నట్టు ఏమిటా ఎదొక్క అవును? ఏమిటి? నాకు రూపాయి ధర్మం చేయడానికి మా అయ్యగారి ఖజానా మీకు ఇవ్వాలన్నమాట. చాలండి, ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అంతేగాని దానికి భాష దేనికి? లేదు. ఆ పేపర్ ఇవ్వాలిదేనా? కాదు, సర్ది పేపర్. మొహంగా తాళం ఉందండి. ఏంటని ఉద్దేశం? నాది సర్ది మోహనా? ఇంటికి అర్థం చూసుకోండి. ఎక్కువ మాట్లాడుతున్నావు, పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్తగా ఉండు. ఆ పుస్తకం వదిలేండి. భాష భాష ధర్మం చేయకపోతే చేయకపోయారు, ఇష్టం వచ్చిన భాష వాడకండి. ఆ పేపర్లో 2 పేజీలు ఇవ్వండి. 2 పేజీ కాదు కదా, 1 ముక్క కూడా.
అందరూ రెండో పేజీ అంటున్నారు. ఆఖరికి ఆ ముష్టివాడు సైతం ఒకసారి చూస్తే పోలా. ఇదన్నమాట విషయం. అందరితో పాటు మనం ఒక దరఖాస్తు వేస్తే పోలా. మహాలక్ష్మి నా వల్ల కాదు. గొప్పలుగా వస్తున్న ఈ దరఖాస్తుని తీసుకోవడం ఇంకా నా వల్ల కాదు. చదువు పూర్తయినా ఇంకా అవసరపడుతున్నాయి. అలాంటివి తీసుకోకుండా తిప్పి పంపించేయచ్చు కదా బాబాయ్. ఏం బాబాయ్, ప్రవాసాలను సైతం పంపించాను. సరే, ఇప్పటికీ 50 లక్షల రూపాయలు పోయాయి. డబ్బైతే వచ్చింది కానీ ఈ పచ్చివాడు దొరుకుతాడంటారా? నచ్చినవాడు ఏంటి బాబాయ్? నేను ఇచ్చే కట్నం ఆశించిన వాడు నిజంగా నన్ను చూసి ముందుకొచ్చి పెళ్లి చేసుకుందామని ఎంచుకుంటాను. ఆ నమ్మకంతో అన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఉపాసించినట్లుగా నీకు కావాల్సినట్టు అంతకంటే కావాల్సింది వరకట్నం పిశాచి కూరలకు బలి కాకుండా ఎందరో పెళ్లికైన ఆడపిల్లలకు మార్గదర్శకులను కట్నం ఇచ్చుకోలేని మధ్యతరగతి కుటుంబీకులకు ఓ స్ఫూర్తినిచ్చిందని ఉంటాము. వారికి ఓ వెలుగుబాటు చూపిందని. పెళ్లి చూపుల పేరుతో సంతలో పశువులు చూసినట్టు, ఎగ్జిబిషన్ లో బొమ్మలు చూసినట్టు చూసే ఈ సాంప్రదాయ సంస్థకి స్వస్తి పలకాలి. పెళ్లి చూపుల రసోత్సవం జరుపుకుంటున్నా, పెళ్లి కాలేకపోయింది. అంతమంది ముందు ఆడదానికి పెళ్లి కావాలి అన్న సాంప్రదాయం ముందు తల వంచారు. వచ్చిన ప్రతి వాడు కట్నం కోసం కాసు కోసం ఆశించాలని తప్ప ఆవిష్కారం బాబు, ఆవిష్కారం ఆర్ద్రత. ఇప్పుడు చూడు బాబు, ఇప్పుడు చూడు, పెళ్లి కొడుకు కావాలి, కట్నం ₹1 కోటి ఇస్తున్నాను కానీ అమ్మాయిని చూడకుండా, ఫోటో చూడకుండా, కనీసం పూర్వపరాలు కూడా తెలుసుకోకుండా ఎలా ఎగబడుతున్నారు. దేని బట్టి చుట్టూ ఈగలా ముసిరారు. అందుకే బాబు, అందుకే వాళ్ళు ఇచ్చిన డబ్బులతో వాళ్ళలో ఒక నిలుపుకుంటారు, కాదు కొనుక్కుంటారు. సరేనమ్మా, నువ్వు ఆశించినట్లుగానే జరగాలని ఆ భగవంతుడిని వేడుకున్నాను. సరే కానీ వీళ్ళందరికీ ఇంట్లో జరపడం సాధ్యపడుతుందంటవా? నేను కొన్ని అప్లికేషన్ తీసి పెట్టా బాబాయ్. వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వమని చెప్పండి. మీ నెంబర్ 7300 కదా? అవును. అలా కూర్చోండి. ఎక్కడ? ఆ చాపనా? ఆ దూరం. ఏంటి అగౌరవం? ఎంత పెళ్లి చేసుకోబోయే అమ్మాయితే మాత్రం కట్నం ₹1 కోటి ఇస్తే మాత్రం ఇలా అడవబడటం ఏం బాగలేదు. చూడండి, మీరు వచ్చింది పెళ్లి చూపుల తంతు కాదు, ఆడపిల్లని యక్ష ప్రశ్న వేయడానికి. ఇది నా స్వయంవరం. ఆచార సాంప్రదాయ విషయాలు ఎలా ఉన్నా ఇక్కడ నేను చెప్పినట్టే జరగాలి. అక్కడ కూర్చోండి. ఇంతకీ మీ వయసు ఎంత? 60 years only. ఇది పెళ్లి చేస్తున్న వయసేనా? మగవాడి వయసు ఏమిటమ్మా పెళ్లి చేసుకోవడానికి? అయితే మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదా? ఉన్నాను. ఇది రెండో పెళ్ళా? మరి మీ మొదటి భార్య? ఉంది, బతికే ఉంది, నిక్షేపంగా ఉంది. అయినా ఈ రోజుల్లో ఎంతమంది వారి ఉంటే అంత గొప్ప. పైగా ఇది మన పురాణ పురుషుల కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. అది కాక నువ్వు కట్నం ₹1 కోటి ఇస్తాను. అందమైన అమ్మాయి ₹1 కోటి వస్తుంటే ఆశపట్టంలో తప్పులేదుగా. బంగారం లాంటి భార్య ఇంట్లో ఉండగా డబ్బుల కోసమని ఆవిడ మోసం చేస్తారా? ఆవిడ బతుకుండగానే రెండో దాన్ని చేసుకుంటానని పైగా నిబ్బరంగా నా ముందు చెప్పడానికి నీకు సిగ్గులేదు? చూడమ్మా, అందమైన అమ్మాయి ₹1 కోటి వస్తుంటే హాస్పిటల్లో తప్పులేదు కానీ ఇంత ముందే చెప్పారుగా. అలాగా? మీరు ఆశపడ్డంలో తప్పున్నా లేకపోయినా నేను మిమ్మల్ని చేసుకోవడానికి ఆశపడట్లేదు. ఇక మీరు దయచేయచ్చు. చూడమ్మా, మరొక్కసారి రావు. బయటకు వెళ్ళండి.
ఉద్యోగం. ఎన్నో పెళ్లి మీకు ఇది? నాకు అసలు పెళ్ళే కాలేదు. మీ హాబీలు? అయ్యా ముగ్గురు వేస్తాను, అబ్బో. వంట చేసి పెడతాను, ఆహా. బట్టలు ఇస్త్రీ చేసి పెడతాను, అబ్బో. పూలు ఆరబెట్టి పెడతాను, ఓహో. ఒళ్ళు పడతాను, మసాజ్ కూడా చేస్తాను. ఆ తర్వాత ఇక చాలు, ఇంకా మీరు వెళ్ళొచ్చు. మరి నేను మీకు నచ్చినట్లేనా? అది తర్వాత తెలియజేస్తాం. వెళ్ళమంటారా? వెళ్ళండి. ఇదిగో నేను మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటాను, మీరు నన్ను మీ గుండెల్లో పెట్టుకుంటారు లేదు? రావే. అమ్మా. ముందు బయటికి తీసుకురండి. తేడాగా ఉన్నాడే. నెక్స్ట్. అలా కూర్చోండి. పర్వాలేదండి, ఏం చేస్తుంటారు? డిగ్రీ చదువుతున్నానండి. మీకు పెళ్లి చేసుకున్న వయసు వచ్చింది అనుకుంటున్నారా? వచ్చిందని ఈ మధ్యకాలంలోనే తెలిసిందండి. అంటే పెళ్లి గిల్లి పెళ్లి కాలేదండి, ఏదో కొంచెం గిల్లి. అంటే అదేనండి, ఓ ఓ అందమైన అనుభవం, తొలి అనుభవం. ఎంత బాగుందో, అంటే ఓ అందమైన అనుభవం ఎంత బాగుందో. పెళ్లి చూపులకు వచ్చి ఎవరిని? పెళ్లి చూపులకు వచ్చి ఈ చెత్త కూతురు చెప్తావా? చూడడానికి పుత్రుడిలా ఉన్నావు. సత్తనాలు చదువుకోకుండా ఇవే పుత్రుడా? తప్పు నాది కదండి, వయసు దోషం. రోమి, ఇంకో మాట మాట్లాడు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అబద్ధాలు ఆడకూడదని మా శివుడు చెప్తేను. చూడు లేదు, చూడు లేదు. అవుట్, గెట్ అవుట్. అరే కనకం, కనకం, ప్రసాదం. పాలకులు క్షీరారామయ్య మిత్రలో గుడికి వెళ్ళి అర్చన చేయించి మరీ తీసుకొచ్చారు. నా ప్రయత్నం ఫలించి మనిద్దరం ఒక్కరే కావాలని. కనకం తీసుకో, కనకం, కనకం, కనకం. శివుడిగా ఏంటో గోల? ఎవరా కంకం? అదేవిడు కనకం, నేను 7 కొండల్ని నన్నే గుర్తుపట్టలేదా? అవునులే, ఎలా గుర్తుపడతావు? కనకం సరిగ్గా చూడు, సరిగ్గా నేను కొండలే. చాప కొండల్లో బండల్లో కానీ ఇంతకి తమరి పేరు 7 కొండల్లో అన్నమాట. అదేవిడు కనకం, ఏదో పరాయి వాడిని చూసినట్టు, పరాయి వాడిని పిలిచినట్టు. పరాయలేదు పడతలేదు కానీ ఇంతకి తమరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నేను తెలుసుకోవచ్చా? నన్ను ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచి వెళ్ళిన నలివేలు మళ్ళీ ఈ రూపంలో, అంటే కనక మహాలక్ష్మి రూపంలో వచ్చిందని భావించి అన్నీ కుదిరితే పెళ్లి చేసుకుని మన పురాతన తీపి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ చిలక కోరికల కాలం చేద్దామని. ఓహో, అయితే మీ భార్య చనిపోయిందన్నమాట. మళ్ళీ పెళ్లి చేసుకుంటా అనడం ఏమనిపించట్లేదు నీకు? ఇంతకీ నీ వయసు ఎంత? అబ్బే ఎంత? జస్ట్ 65. స్వర్ణోత్సవ వేడుకలు కూడా చేసుకోవాలనుకుంటున్నాను కనుక. ఈ వయసులో
5890. నేనేనండి లోపల రావచ్చా? రండి. మొత్తం ఒక చేతిలో మీరు కూర్చున్నారు, మరి నేను ఆ చాప మీద కూర్చోండి. సాప్ మీద ప్యాంట్ పాడైపోతుంది. ఓకే, మీరు కూర్చోమన్నారు కదా, తప్పకుండా కూర్చుంటా. కుటుంబ రాదా కదా. మీ పేరు? నా పేరు రామకృష్ణ. అందరూ నాసుగా ముద్దుగా ఉంటారని ఆర్కే అంటారు. ఓకే. పెళ్లి మీద మీ అభిప్రాయం? మీకెలాంటి అభిప్రాయం? నాకు కూడా అదే అభిప్రాయం. నేను అడిగింది మీ అభిప్రాయం. వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఆడదానితో ఆసరా ప్లస్ అవసరాన్ని కలిగించడం. ఆసన అంటే? తోడు, అవసరం అంటే? నీడ. ఐ మీన్ ఒకరినొకరు కావాలని కోరుకోవడం, శారీరక సౌఖ్యాలు తీర్చుకోవడం కోసం ఒక స్త్రీ ఒక పురుషుడు మధ్య కుదుర్చుకున్న అందమైన ఒప్పందం. ఐ మీన్ ఇట్స్ జస్ట్ లైక్ ఏ మ్యూచువల్ అగ్రిమెంట్. ఇట్స్ అగ్రిమెంట్. Shut up! And please get out. Out! మేడం, నా సమాధానం మీకు సాటిస్ఫాక్షన్ లేదనుకుంటా. ఇంకా ఏం చెప్పమంటారా? మేడం ప్లీజ్ మేడం, ఒక్కసారి బయటికి వెళ్తారా లేదా? మేడం మేడం ఈ గుండెల్లో మీరు ఉన్నారు మేడం, చూపించమంటారా? చూపించమంటారా? Please get out! ఓకే మేడం, ఎంత గౌరవంగా వెళ్ళిపోమని చెప్పినప్పుడు నేను కూడా ఇక్కడ ఉంటూ అంతగా బాగుండు. ఉంటాను మేడం, ఉంటాను మేడం. మేడం 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 ఒక్కసారి 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 నాకు ఆలోచించండి మేడం. ప్లీజ్ మేడం, మేడం ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్ మేడం, ప్లీజ్. గుడ్ మార్నింగ్ ఆంటీ. నువ్వు ఇంటర్వ్యూకి వచ్చానండి. నీ పేరేంటి? సన్నజాతుల చచ్చి సూర్య వీర వెంకట కృష్ణ విజయ నారాయణ అండి. అందరూ ముద్దుగా కంటి అంటారు. అవునా? మీ నాన్నగారు ఏం చేసుకుంటారు? మరే మరే పెళ్ళిళ్ళు. మరి నువ్వు ఇక్కడ రావడం మీ నాన్న తెలుసా? ఓ అనేగా పంపించింది. ఆయన అవునండి. రే చంది కదవా, నువ్వు పెద్దవాడు పోయేసరికి ఈ కష్టకాలకు ఉంటాయి మనకు 1000 రూపాయలు పోతే పోయి వెళ్ళు, అదృష్టాన్ని పరీక్షించుకో పో అన్నారండి. బయటకి నాన్నగారు ఉన్నారు, పిల్లమంటారా అండి? వద్దు. ఇంతకీ నీ వయసు ఎంత? తెలీదు. తెలీదా? పోనీ నా వయసు ఎంతో తెలుసా? తెలీదు. ఇంకేం తెలుసు నీకు? మరే మరే పెళ్లి చేసుకోవడం. ఇలా చెప్పమని మీ నాన్న చెప్పాడా? అవునండి. చూడు బాబు, ఇంకో 7 ఏళ్ళు పోయిన తర్వాత రా, అప్పుడు చూద్దాం, సరేనా? వెళ్ళు. అలాగే ఆంటీ. మరి అప్పుడు పెళ్లి చేసుకుంటారా ఆంటీ? అప్పుడు రా చూద్దాం. వెళ్ళు. అంటే ఆంటీ ఒక 10 రూపాయలు అంటే జీవితం కొనుక్కుంటాను. ఇదిగో తీసుకో, వెళ్ళి బుద్ధిగా చదువుకో, సరేనా? వెళ్ళు. థ్యాంక్స్ ఆంటీ. ఎంత మంచి ఆంటీయో. ఇకనైనా వస్తాడో రాడు? ఈ ప్రశ్నలో ఓడిపోతే? No. ఓడిపోతే? ఓడిపోతే? No. No. No! జీవితానా
జేడీసీ, పీజీ డిటిఏ, పీజీ డిటిఆర్ అని ఎంఏ, ఓ, ఏం చేస్తున్నారు? డిపార్ట్మెంట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, మీరు చేసేది నిరుద్యోగం, అనుభవం? జస్ట్ 7 years. ఇంత అనుభవం సంపాదించడానికి దోహదం చేసిన పరిస్థితులు ఏంటి? వెరీ సింపుల్. నెంబర్ 1, ఈ నిరుద్యోగ అరణ్యంలో నన్ను నాలోని ప్రతిభను గుర్తించలేక లేదా ప్రతిభకు పట్టం కట్టలేని అశక్తత. నెంబర్ 2, ఉత్తర దక్షిణాలు వాళ్ళు తెలుసుకోలేకపోవడం, తెలిసినా వాటిని అనుసరించే మార్గం ముఖ్యం కావడం. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారే. ఈ బతుకి అదొక్కడే మిగిలిపోలేదు. ఇకపోతే ముఖ్యమైన ప్రశ్న, పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? ఏది అబద్ధం చెప్పండి. అబద్ధం. ఇది పెంపుడు కుక్క అని మున్సిపాలిటీ వాళ్ళు కుక్క పిల్లలు తగిలించే గుర్తింపు పిల్ల లాంటిది ఈ పెళ్లి. సంఘ నియమ నిబంధనలు అనుసరించి అంటే నలుగురు దృష్టిలో భార్యాభర్తలుగా గుర్తింపబడ్డాన్ని ఓ సీతమ్మలో ఓ రాముడు కట్టే అమంగళ సూత్రం. అయితే నిజం చెప్పండి. నిజం. భర్తగా స్త్రీ జీవితంలో భాగాన్ని పంచుకోవడం, జీవితాంతం చేదోడు వాదోడుగా కలిసిమెలిసి జీవితాన్ని పండించుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకొని కష్ట సుఖాలను సమానంగా పంచుకొని ఈ సంసార రథాన్ని నడిపే ఇరుసు చక్రంలో ఉండడం, అన్నిటిని మించి ఒక బెస్ట్ ఫ్రెండ్. వావ్, సూపర్! ఈ పోటీలో గెలిచారు. నా స్వయంవరం విజేత మీరే. I love you. బాబాయ్ ఏంటా? ఏంటండి? ముందు ₹1,00,00,000 రూపాయలు అంటే మీరు డబ్బు కోసం ఇలా నేనండి. ఎవరైనా పెళ్లి చేసుకునేది డబ్బు కోసం, ఆ? అదే వరకట్నం కోసం. అంటే ఇప్పుడు వరకు మీరు వర్ణించిన ఆదర్శాలు ఆదర్శాలు, అభ్యుదయాలు, ఆలోచనలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నా కట్నం మాత్రం కావాల్సిందే. అసలు కట్నం లేని కాపురం కలకాలం ఎవరండి? ఓడిపోయారు, పూర్తిగా ఓడిపోయారు. ఈ వ్యవస్థ మారదిక. ఇచ్చినా ఈ వ్యవస్థను నువ్వే మారుస్తావు. చలం, కందుకూరి, గురజాడ, రాజా రామ్మోహన్ రావు లాంటి గొప్ప గొప్ప వాళ్ళ వల్లే కాలేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత తరతరాల నుంచి నరనరలో బతికిపోయిన ఈ సాంప్రదాయాన్ని ఒక చిన్న పేపర్ ప్రకటనతో మార్చాలనుకోవడం నీ మూర్ఖత్వమే అవుతుంది. అంతే, నాలాంటి వాళ్ళు ఈ కట్న కోరల నుండి విముక్తి అయ్యేదెప్పుడు? అవుతారు. సామాజికంగా, సాంఘికంగా ప్రతి మనిషిలో నైతిక మార్పు సంభవించినప్పుడు, ఇచ్చుకునే వాళ్ళు పుచ్చుకునే వాళ్ళ తరం అంతమైనప్పుడు, అప్పటి వరకు ఈ వ్యవస్థకు సంఖ్యలు లేవు. ఆదర్శవంతంగా ముందుకు సాగిపోవాలనుకున్న నీలాంటి వాళ్ళకు ఈ పగ్గాలు తప్పు. మరి ఉన్న పరిస్థితి ఏముంది? తాడు లేదా పెట్రోల్ డబ్బా అంటించుకోవడానికి ఒక అగ్గి పెట్టారు. శివుడు, భయపడ్డావా? సడన్గా నేను ఇలా మాట్లాడితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని సరదాగా అలా మాట్లాడు. శివుడు, కనక మహాలక్ష్మి, శివుడు. కనక మహాలక్ష్మి. బాబాయ్ అమ్మా, ఏంటే సుందరం, ఏంటి పొద్దున్నే బయలుదేరావు? మనసు బాగోక మందు కొడదామని. ఆటో పరిశ్రమగా దేనికో దానికి. ఏ మీరు కూడా వస్తారండి? రావాలని వెయ్యాలని ఉంది కానీ పెద్ద ముండా కొడుకుని పట్టపక్కన ఎవరైనా చూస్తే బాగోదు కదా. ఇగో ఓ పని చేయి, ఓ కోట తీసుకురా, రాత్రికి దాని సంగతి చూస్తా. ఇల్లు కాలి ఒకడు ఎడుతుంటే అసలు నేను ఎక్కడికి వెళ్తే నీకు ఎందుకయ్యా? నాకు అసలే నన్ను నాలుగు చెట్లు నేను ఎడుతుంటేనే నువ్వు వాటిలోనే దిగులోనైనా అది సరే కానీ ఇగో సుందరం,
మొన్న కనకమహాలక్ష్మికి ఇంటర్వ్యూకి వెళ్ళారుగా, ఏమైంది? మసి పూడైంది. అంతకంటే ఏమవుతుందిలే, నాకు తెలియదా ఏంటి? ఇంకా అక్కడ విషయం వదిలేద్దాం. ఏంటి ఈ నెలైనా అర్థిస్తారా, లేకపోతే ఎప్పటిలాగే పంగళమైనా? ఇక్కడ కూడా అత్తికోవడమేనా? ఇదిగో ఇస్తాలే పో. ఏంటి ఇస్తాంలే పోనా? అలా ఉంది మీ సంగతి. ఇగో ఇంటికి రా చెప్తాను. ఇగో సుందరం, ఇప్పుడు ఆ కనకమహాలక్ష్మి ఎవరినైనా ఎంపిక చేసుకుంటుంటావా? ఎంపికేంటి, స్వయంవరం కూడా అయిపోయింది. రేపో మాపో శోభనం కూడా జరిగిపోతాయి. మీకేమన్నా అభ్యంతరమా? 10,000 కనకం ఏంటి శోభనమా? ఎవరు? నేనండి, నేనంటే కనకమహాలక్ష్మి. ఎందుకు వచ్చావు? అది అది ఈరోజు అక్కర్లేదు. ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో. శివుడు, నాకు రావాల్సిన ₹1,00,00,000 నాకు వచ్చాయి. ఇక నీతో నాకు పని ఏంటి? శివుడు. మర్చిపోతావా? నేను ఇలా మాట్లాడితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని జస్ట్ సరదాగా ఆట పట్టించాను. చెప్పండి. మేము ఎక్కడ ఉన్నాం? ఎక్కడో ఏంటి, నా పాపలోనే ఉన్నాం. కురుక్షేత్ర నాటకంలో ఆ కృష్ణ పరమాత్ముల ఆ పరకసి వేసి పగటకల్లా కట్టున్నావు నీ మొహం అంట. ఈ నీళ్ళేంటి, వాసన ఏమైనా పడిందా? వచ్చింది కనకమహాలక్ష్మి అంటూ ఊహాలోకంలో తేలిపోతున్న నీకు నిద్రాభావం కలిగించాం. మమ్మల్ని క్షమించు బాబు. అంటే ఏం లేదైనా నువ్వు కలగన్నావు అంతే. అందమైన కళ, అద్భుతమైన కళ అని ఆ కళలో మీరు వచ్చారా? మీరు కూడా అసలు మీరు లేకపోతే కలే లేదు.
వచ్చి ఇన్నేళ్ళైనా నిరుద్యోగ సమస్యతో శివుడు లాంటి నిరుద్యోగులు చదువు అందం అన్నీ ఉన్నా కట్నం ఇవ్వలేక పెళ్లి కాకుండానే పెళ్లి చూపులతో మిగిలిపోతున్న కనక మహాలక్ష్మి లాంటి వాళ్ళు ఎందరో ప్రతి ఇంట్లో మనకు కనిపిస్తూనే ఉన్నారు. వయసుతో కూడా నిమిత్తం లేకుండా కట్నం వస్తే చాలు అనుకునే పురుషాహంకారానికి స్వస్తి పలకాలని చెప్పడమే మా ఈ ప్రయత్నం. అంతేకాకుండా భార్యాభర్తల సమన్వయం ఎలా ఉండాలో చెప్పే ప్రయత్నం కూడా చేశాం. ఏది ఏమైనా ఈ పరిస్థితులు మారాలని ఆశిద్దాం. అప్పటి వరకు శివుడు లాంటి వారికి ఈ పగటి కళలు తప్పవు, గురు పెట్టలు తుడుమనక మారు. ఇక సెలవు మరి. Thank you.